హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో నాకు కొత్త ఫ్రిడ్జ్ చూపిస్తాననమాట. సామ్‌సంగ్ 236 లీటర్స్ తీసుకున్నాను. ఫ్రిడ్జ్ మాది చిన్నదనమాట. మేము ఉండేది ఎక్కువ మంది కాదు కాబట్టి చిన్నదుండేది. అది ఈ మధ్య పాడైందనమాట. బాగా సౌండ్ వస్తుంది. డీప్ ఫ్రిడ్జ్ డోర్ పగిలిపోయిందనమాట. అందుకని కొత్తది తీసుకున్నాను. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాగ్స్ ట్రెండీ. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను తీసుకున్న ఫ్రిడ్జ్ వచ్చేసి సామ్‌సంగ్ 236 లీటర్స్ అనమాట. ఇప్పుడు మనకి పండగ సీజన్ కాబట్టి ఆఫర్స్ ఉంటాయి కదా. 23,000 ఎంతో పడింది ఇది. దీంతో పాటు మిక్సీ కూడా తీసుకున్నాం అనమాట. హెవెల్స్ 1000 వాట్స్. ఫ్రిడ్జ్ ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది, పెద్ద ఫ్రిడ్జ్. అందుకని తీసుకున్నాను. డబుల్ డోర్ ఎక్కువ ఉన్నాయి కానీ డబుల్ డోర్ పెద్ద యూజ్ లేదు మనకి. ఇదైతే మనకి స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఎన్ని కావాలన్నా మనం అన్ని యూజ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. డబుల్ డోర్ వల్ల పెద్ద యూజ్ లేదని చెప్పి నేను సింగిల్ డోర్దే తీసుకున్నాను అనమాట. ముందు ఓపెన్ చేసేసి ఒక గంట సేపు డోర్ అది ఓపెన్ చేసి పెట్టమన్నారనమాట. డబుల్ డోర్ అయితే వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. ఇది సింగిల్ డోర్ది మామూలుదే కాబట్టి మనమే చేసుకోవాలి. మామూలుగా ఓపెన్ చేసి ఒక గంట అట్లా ఉంచమన్నారనమాట. ప్లగ్లో పెట్టకుండా అనమాట. ఒక గంట అట్లా ఉంచేసి తర్వాత ఒక గంట ప్లగ్లో పెట్టి అట్లా ఉంచమన్నారు. ఉంచిన తర్వాత మనం సర్దుకోవచ్చు అనమాట. మనం వాటర్ స్ప్రింకిల్ చేసేసి ప్లగ్ కరెంట్లో ఉన్నప్పుడు మాత్రం మనం క్లీన్ చేయకూడదండి. ఆ ప్లగ్ అది తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఇన్స్ట్రక్షన్స్లో అయితే అసలు వాటర్ ఫోర్స్గా లోపల కొట్టి కొడగటం, తొడవటం అట్లాంటివి చేయకూడదు, కరెంట్ షాక్ కొట్టిద్ది అని ఉన్నాయన్నమాట ఇన్స్ట్రక్షన్స్. అది వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్. పక్కన మనకి డీప్ ఫ్రిడ్జ్ పక్కన కంట్రోల్ బటన్ ఉంటుంది కదా. ఏ సీజన్లో ఎంత పెట్టుకోవాలి, ఏ సీజన్లో వింటర్ అయితే, రైనీ సీజన్ అయితే, సమ్మర్ అయితే ఎందులో పెట్టుకోవాలని అక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడనమాట. వింటర్ కాబట్టి 2లో పెట్టుకున్నాము. బాగుంది. ఇట్లాగా కింద చిల్లింగ్ తర్వాత 1 2 3 4 వచ్చాయి. కిందేమో మనకి వెజిటేబుల్ బాక్స్ అనమాట. 4 ఏంటి 5, 1 2 3 4 5 ఇది వెజిటేబుల్ బాక్స్. ఎక్కడ మనకి సెకండ్ ఫ్లోర్ అనమాట మాది. ఎక్కడ ఏమీ పగలకుండా అన్నిటికీ గట్టిగా ప్లాస్టర్స్ వేసి పంపించారనమాట. అవి అసలు పీకితే కూడా రావట్లేదు, అంత గట్టిగా ఉన్నాయి ఆ ప్లాస్టర్స్ కూడా. మొత్తం అవన్నీ తీసి మళ్ళీ నేను లెమన్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను. ఇంకా ప్లగ్ల కిందేమో ఇట్లాగా ఆనియన్స్, మనం బయట ఉంచే కూరగాయలన్నీ మనం ఇందులో వేసుకోవచ్చు అనమాట. పొటాటోస్, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా కొన్ని, అలాంటివన్నీ దీని కింద మనం స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే కింద అది ఉండడం వల్ల మనకి మనం విడిగా క్లీన్ చేసుకోవాలన్నమాట దాని కింద. ఇది వచ్చేసి చాలా హైట్ వచ్చింది. 236 లీటర్స్ ఆఫర్లో వచ్చిందనమాట. రిలయన్స్ డిజిటల్లో తీసుకుంటాం మేము ఎప్పుడు, అక్కడే తీసుకున్నాము. ఈ సైడ్ వచ్చేసి ఫ్రెష్ మ్యాక్స్ అని చెప్పి ఉందన్నమాట. ఇవన్నీ ఫ్రూట్స్ వేసుకోవడానికి అనమాట. ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టుకోవడానికి డోర్ పక్కన. నేను విడిగా ఇట్లాగా బాక్సెస్లో అట్లా సర్దుకుని పెట్టుకుంటాను అనమాట. అలాగే సర్దేసుకున్నాను. దీనికోసం పైన వేసేది ఉంది కానీ దీనికోసం మళ్ళీ కొత్త ఫ్రిడ్జ్ కదా, మరి కొత్తగా షాపింగ్ కూడా చేయాలి కదా. అందుకని షీట్స్ మన హ్యాండిల్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ హ్యాండిల్ మనం రోజు తీస్తుంటే అదంతా మరకలైపోతాయి కదా. హ్యాండిల్ స్ట్రిప్, షీట్స్, పైన వేసుకునే మ్యాట్ ఇవంతా కలిపి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. 199 250 అంత పడింది. అది ఆర్డర్ చేశాను. ముందు ఇట్లాగా లెమన్ వాటర్తో క్లీన్ చేసేసుకుని అన్నీ మామూలుగా సర్దేసుకున్నాను అనమాట. షీట్స్ ఉన్నాయి కానీ నాయి పాతవి, అవి వేరే సైజు, దీనికి సరిపడేవి కాదనమాట. 2 3 ఉండేవి అవి అంతే. అందుకని కొత్త షీట్స్, పైన మ్యాట్, ఈ హ్యాండిల్ స్ట్రిప్, ఫ్రిడ్జ్ హ్యాండిల్ స్ట్రిప్ ఆర్డర్ పెట్టాను అమెజాన్లో. ఎలా ఉన్నాయో చెప్పండి. నాకైతే నచ్చినాయి. ఇప్పుడంతా ఇలాంటివి మోడల్ కదా, కలంకారీవి, ఈ టైపు ఆర్డర్ చేశాను అమెజాన్లో. 199 పడింది. 2 స్ట్రిప్స్ అనమాట. హ్యాండిల్, మనం డోర్ తీయడానికి హ్యాండిల్ ఉంటుంది కదా, ఇవి వచ్చేసి 4. మనం కింద 5/5ది మనం కింద వెజిటేబుల్ బాక్స్ ఉంటుంది కాబట్టి అక్కడ వేసుకోక్కర్లేదు, 4 సరిపోతాయి అనమాట. ఇది వచ్చేసి పైన మ్యాట్. కలర్ ఎట్లా ఉందో చెప్పండి. మా ఫ్రిడ్జ్ కలర్ బాగుందా, మీకు నచ్చిందా, కామెంట్ చేయండి.
షీట్స్ ఎట్లా ఉన్నాయి, ఓకే బాగానే ఉన్నాయి అని అనిపించింది. ఇవేమో హ్యాండిల్ అట్లా మనం అతికిచ్చేసుకోవచ్చు అనమాట. అది మనం తీసేటప్పుడు హ్యాండిల్ అనేది మురికి అవ్వకుండా ఉంటుంది కదా, అందుకని ఇవి బుక్ చేశాను అనమాట. కొత్త ఫ్రిడ్జ్ కోసం ఆ మాత్రం బుక్ చేయాలి కదా. ఇవి వచ్చేసి షీట్స్. మా వాడు సర్దుతున్నాడు. పిల్లలకు కూడా కొన్ని కొన్ని అలవాటు చేయాలండి. మనకి హెల్ప్ చేయాలంటే ఆడపిల్లలే కాదు, మగపిల్లలకు కూడా మనం కొన్ని కొన్ని పనులు నేర్పించాలన్నమాట. లేకపోతే వాళ్ళకి ఏమీ తెలియకుండా పోతుంది. అందుకని మా వాడికి ఏదో ఒక పని చెప్తానన్నమాట నేను. వాడు విసుక్కుంటూనో నన్ను తిట్టుకుంటూనో చేస్తూ ఉంటాడు. మా అమ్మ ఇంట్లో ఉన్న కాడి నుంచి ఇట్లానే చేస్తుంది, నాకు స్కూల్ ఉంటేనే బెటర్ అనిపిస్తున్నట్టు పెడతాడు మా వాడి ఫేస్. ఇదనమాట. ఈ 4 షీట్స్ బుక్ చేశాను, బాగున్నాయి. మంత్లీ వన్స్ ఈ 15 డేస్కి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్తో క్లీన్ చేసినా ఏమవ్వవు అనమాట. కాకపోతే కొంచెం నాకు పలచగా అనిపించినవి. ఫ్రిడ్జ్కి ఇంకా అంతకన్నా వేస్ట్ కదా, మనం ఎక్కువ వెంటనే మనం ఆరిపోయిన వెంటనే తీసి పెట్టేసుకోవచ్చు. ఎలా ఉందండి నా ఫ్రిడ్జ్ టూరు, బాగుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.